మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరడంతో పాటుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. లగడపాటి రాజగోపాల్ 2014-2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్సభలో పోరాడిన ఆయన రాష్ట్రం విడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో అన్నమాట ప్రకారం తన పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పేశారు. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనను పలుమార్లు కలిశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పినా ఆ సర్వే బోల్తా కొట్టింది. ఫలితంగా సర్వేలకు లగడపాటి దూరంగా ఉంటున్నారు. లగడపాటి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశమయ్యారు. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఏ పార్టీలో ఆయన చేరినా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ లగడపాటి తొలుత తిరిగి రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ టీడీపీ ముఖ్యులు లగడపాటితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. సంప్రదింపుల తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు 3 లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో లగడపాటి తన రీఎంట్రీ ప్రకటనకు ముందే దీనిపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ నుంచి 2 సార్లు గెలిచి ఉండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తిరిగి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచి నానికి వ్యతిరేకత ఉంది. దీంతో గుంటూరు లేదా ఏలూరు నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం లగడపాటి తరపు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ సమయంలో లగడపాటిని గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. దీంతో లగడపాటి టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపైన లగడపాటి అధికారికంగా తన నిర్ణయం ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.